డోన్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభసగా మారింది. అధికారులు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని గొడవకు దిగారు కౌన్సిలర్లు. నంద్యాల జిల్లా డోన్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశమైంది. సాఫీగా ప్రారంభమైన సమావేశంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. మున్సిపల్ చైర్మన్ కు తెలియకుండా కమిషనర్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని వైసీపీ కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో సమావేశంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. టీడీపీ కౌన్సిలర్లు, వైసీపీ కౌన్సిలర్లు ఒకరిపై ఒకరు అరుచుకుంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో ఏం జరుగుతుందో తెలియని గందరగోళ వాతావరణం కనిపించింది. మున్సిపల్ కమిషనర్ ఏకపక్ష నిర్ణయం తీసుకుని మున్సిపల్ లీగల్ అడ్వైజర్ ను డిస్క్వాలిఫైడ్ చేసి కొత్త వారిని నియమించడంపై వైసీపీ కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలా చేసేందుకు కమిషనర్ కు ఎలాంటి అర్హత లేదని వారన్నారు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్న కమిషనర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ వైస్ చైర్మన్ తో పాటు వైసీపీ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు.